ఆన్లైన్ బెట్టింగ్ అనేది నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినప్పటికీ దానికి రాజ్యాంగ రక్షణ కల్పించబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్లను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక చేసిన చట్టాలను సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ అంశాలపై చట్టాలను రూపొందించేందుకు పూర్తిగా అధికారం ఆ రాష్ట్రాలకు ఇవ్వబడుతుందని జస్టిస్ పార్దవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం స్పష్టం చేసింది. సమాజ హితం, భద్రతా దృష్ట్యా అన్ని గేమింగ్ ప్లాట్ఫామ్లను నిషేధించడానికి సమర్థిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం వల్ల అన్ని రాష్ట్రాల్లోని బెట్టింగ్ యాప్లకు నిషేధించడానికి సుగమం అయినట్టు అయింది. ఈ తీర్పు వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్లను నిషేధించడానికి ఒక మార్గం సుగమమైంది. ఆన్లైన్ యాప్లైన రమ్మీ, పోకర్ వంటి వాటిల్లో డబ్బును పెట్టి పందెంలా ఆడడాన్ని సుప్రీంకోర్టు చాలా తప్పుపట్టింది. ఇటువంటి ఆటలు ఆడడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది, అది ఓకే, కానీ దానికి పందెంగా డబ్బులు పెట్టడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టడం జరిగింది. ఇప్పటికే మనం చూసాం, చాలా బెట్టింగ్ యాప్ల వల్ల చాలా ఫ్యామిలీలు చాలా సూసైడ్ చేసుకోవడం జరిగింది. చాలానే జరిగాయని మనం వింటూనే ఉన్నాం. ప్రతిసారి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువత అనేసి. అందుకోసమని ఇది ఒక మంచి వార్త.